అరవింద్ గారు, పసుపు బోర్డు తీసుకురావడంలో విఫలమైన అరవింద్ ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారంటే? విఫలమైందని నేను చెప్పినా మీకు. ఫస్ట్ మురళి గారు మీరు ఎన్కౌంటర్ చేస్తున్నారు. అరవింద్కి అరవింద్ శరీరంలో మీ తూటాలు దిగడం చాలా కష్టం. బాగా ట్రై చేసుకోండి, మీకు అవకాశం ఇస్తున్నా. విఫలమైనట్టు నేను చెప్పినా మీకు. మనం రేపిన సెంటిమెంటే ఇప్పుడు మన మెడకి చుట్టుకుంటూ ఉంటే సొల్యూషన్స్ కోసం అరవింద్ గారు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే? నా మెడకి కాషాయం ఉంది, ఏమి చుట్టుకోదు నా మెడకి. ప్లస్ నా మెడ చాలా స్ట్రాంగ్. ఎన్నికల సందర్భంలో ఇదే మాటలు చెప్పి ఇలాగే చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి ఆ రోజు మీరు చేసినటువంటి ప్రమాణం 5 రోజుల్లోగా తీసుకొస్తారు అని చెప్పి మరేమైంది? బాండ్ పేపర్ చదివినరా మీరు? కన్వీనియంట్ గా రాసినట్టున్నారుగా. బాండ్ పేపర్ చదివినరా? అదే కన్వీనియంట్ గా రాసినట్టున్నారుగా అన్న. పసుపు రైతుల కన్వీనియన్స్ కోసం వ్యవస్థ కూడా తీసుకొస్తా. కన్వీనియంట్ గా రాసినట్టున్నారు కదా బాండ్ పేపర్ అంటున్నారు. పసుపు రైతుల కన్వీనియన్స్ కోసం తీసుకురాకపోతే రాజీనామా చేస్తాను, మీతో పాటు ఉద్యమిస్తాను అన్నారు. టైం లైన్ పెట్టినట్లేరు కన్వీనియంట్ గా అందులో. మరి అయిపోయింది కదా. అందుకే పసుపు బోర్డు వస్తున్నట్ట రానట్ట ఆ విషయంలో మీరు ఏమైనా క్లారిఫై చేస్తారా? పసుపు బోర్డు కంటే మంచి ఎఫెక్టివ్ వ్యవస్థ అతి త్వరలో మీరు తెలంగాణలో చూస్తారు. సో పసుపు బోర్డు రావట్లేదు అల్టిమేట్ గా, అంతకు మించి అని చెప్తున్నారు తప్ప బోర్డు అయితే రావట్లేదు. అరే మీకు ఏదైనా బెటర్ అవుతుంటే జర్నలిస్టులకు జీర్ణించుకోలేరా మీరు? జీర్ణించుకోలేరా? అదే మీరు అసలు ఇవ్వండి అంటే అంతకు మించి ఇస్తామని చెప్తున్నారు తప్ప అసలు సంగతి ఏంటో కూడా తేల్చట్లేదు కదా. అసలు వస్తుంది, అంతకు మించి కూడా వస్తుంది. మీకేంది ఇబ్బంది ఏంది? మీకు చెప్తున్నటువంటి ఈ మాటలు కూడా రైతులకి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి కదా అంటే అందుకోసమే కదా రైతుల ఆందోళన. రైతులు చెప్పారా? రైతుల ఆందోళన కాదా? నాతోనే చెప్పారు. ఆందోళన నాతోనే చెప్పారు, ఆందోళన వినయంతోనే చెప్పారు. మురళి గారు, మీరు అటు తిప్పి అడిగినా ఇటు తిప్పి అడిగినా ఆన్సర్కి ఇదే వస్తుంది. నేను మీకు దొరకను. నేను జర్నలిస్ట్ అడుగుతాను, ఇదే నా వ్యక్తిగతమైన వ్యవహారం కాదు, మీకు నాకు మధ్య వ్యవహారం కాదు. ఇదే ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ అడుగుతున్నటువంటి ప్రశ్న, రైతుల పక్షాన అడుగుతున్న ప్రశ్న. రైతుల పక్షాన మేము నిలబడ్డాం మీకంటే ఎక్కువ. మీరు అటు తిరిగి అడిగినా ఎన్నికల్లో మీరు ఇచ్చే కమిట్మెంట్ గురించి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఒక ఎంపీ కాబట్టి. నాకు అవసరం లేదు గుర్తు చేయడం. మా మెమరీ చాలా షార్ప్, నాది చాలా షార్ప్ మెమరీ. గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎటు తిరిగి అన్నారు కదా, 6 నెలలు అయిపోయింది ఇంకా గుర్తు రావట్లేదా? మీరు ఎటు తిరిగి అడిగినా అరవింద్ దొరకడు. అరవింద్ రాజకీయాలకి కొత్త బ్రీడు, కానీ మీ దురదృష్టం హైబ్రిడ్. దొరకడు సార్. మీరు రైతులకు దొరుకుతారులే కానీ సమాధానం చెప్పకపోతే, రైతులు మీరు చెప్తున్నటువంటి మాటల్లో వారికి కావాల్సిన సమాధానం రాకపోతే అందరు నాతో టచ్ లో ఉండరు. డోంట్ వరీ, అబ్సల్యూట్లీ డోంట్ వరీ. చాలా మటుకు స్టూడియోలో పార్లమెంట్ లో కూర్చుని డోంట్ వరీ అంటారు, కానీ రైతులు పడుతున్నటువంటి వరీ గురించి కూడా కాస్త పట్టించుకోండి. రైతులు దే ఆర్ నాట్ వరీడ్, దే ఆర్ వెరీ హ్యాపీ. సరే, ఎప్పుడు క్లారిటీ వస్తుందో, మీరు ఎప్పుడు అంతకు మించిస్తారో ప్రజలకి మీరు స్పష్టత ఇస్తే. తొందరలే సార్, ఎప్పట్లో తొందరలో అంటే మరొకసారి అని చెప్తారు మా అంటే నేను ఆల్రెడీ చెప్పినా మొన్న సంక్రాంతికి 10 రోజులు అటో ఇటో చేసేస్తాం. నిజామాబాద్ పేరు మార్పుకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కేవలం మీ చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా ఎమోషన్స్ రెచ్చుకోవడం కోసం ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకు లేదు మా చేతిలో? ఎవరు చెప్పారు మా చేతిలో లేదని? అలహాబాద్ని మార్చేసినాము, ప్రయాగరాజ్ చేసినాము. ఇదివరకు ప్రభుత్వాలు బాంబేని ముంబై చేసినాయి, కల్కట్టాని కోల్కతా చేసినాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు కూడా ఉంటాయి కదా ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకపోతే ప్రభుత్వం మారుస్తాం, కానీ పేరు మాత్రం మారుతుంది. రాష్ట్రాల హక్కుల్లోకి కేంద్ర ప్రభుత్వం చొరబడుతుందా? చొరబడము, పేరు మారుతుంది. దానికోసం ప్రభుత్వం మార్చాల్సి వస్తే మారుస్తాం. ప్రజలు రాసింది చేసి చూపిస్తా. ఇది కూడా చేస్తున్నా. కోటి రత్నాల వీణ కాషాయ తెలంగాణ. రిమెంబర్ దిస్ స్టేట్మెంట్ on this program called Encounter with Murali Krishna.